అంటే నేను హైదరాబాద్ చెప్పినా వచ్చినప్పుడు కదా. కలుద్దాం బ్రో, నువ్వు నేను శేఖర్ భాష కలుద్దాం. నువ్వు నేను కలుద్దాం బ్రో. మన ఊరికే ఇంకా మనం కలిస్తే అంటే Yeah. శేఖర్ భాష యాక్చువల్ గా నాకు మాట్లాడేటప్పుడు చెప్పాడు ఆడియో రికార్డింగ్ ఇలాగ మనోడితో కూడా ఏడ్చిందని. అందుకు నేను ఇప్పుడు ఓపెన్ అప్ అయ్యి, లేకపోతే నేను అసలు మామూలుగా చెప్పేవాడిని కూడా కాదు నీకు. అంటే తను ఇలా పంపిస్తుందని కానీ. అయితే నా నా దగ్గర ఆడియో విన్నాక ఏంటి మిగతాది లేదా అన్నాడు. లేదండి అది కటింగ్ చేసింది మరి ఏంటి అన్నా. అయితే తర్వాత మనోడికి ఒక ఆఫర్ ఇచ్చింది అని చెప్పాడు. నీకు ఒక ఆఫర్ ఇచ్చింది అంతగా. నాకేం ఆఫర్ ఇవ్వలేదు బ్రో. ఆఫర్ అంటే ఓకే, ఆఫర్ ఓకే అందిలే. అదే అయితే ఇంక మనోడు ఇంక అలా చెప్పుకుంటా ఇప్పుడు మరి నువ్వేం జాబ్ ఏం చేయవా అని ఇంక మనోడు జోకులు వేస్తున్నాడు నాతో. మరి లావణ్యని అడిగాము ఏం జాబ్ చేయవా నువ్వు అంటే, నేను జాబ్ ఏం చేయను, జాబ్ ఇస్తాను అనింది. జాబ్ ఇస్తా అంటది. నీకు అర్థమైందా? సో నువ్వు జాబ్ ఏం చేయవా అని చెప్పి ఎవరన్నా అడిగితే నేను జాబ్ చేయనండి, నేను జాబ్ ఇస్తాను అనింది అంటది. ఇది ఒక మీమ్ లాగా క్రియేట్ చేద్దాం అంటాడు శేఖర్ భాష. సూపర్ చేసి నాది వీడియో ఆడియో రికార్డ్ రిలీజ్ చేస్తే సరిపోతుంది. అది వెరీ ఫనీ. వేస్తాడు మనోడు శేఖర్ భాష మధ్య మధ్యలో భలే వేస్తాడు జోకులు దీని మీద, లావణ్య మీద. అసలు లావణ్య అంటే అస్సలు పడదు బ్రో మనోడికి, అస్సలు పడదు. మరి ఎందుకు అర్థం కాదు. ఏమైంది మరి? అంటే లావణ్య ఫ్రెండ్ ఏదో చేసినట్టుంది కదా, లక్ష్మి పడాలా. లక్ష్మి పడాలా కలిసావా? నేను కలవలేదు బ్రో, మాట్లాడిచ్చింది ఒకసారి. అది కూడా పంపించా మనోడికి. లక్ష్మి పడాలా కూడా ఫన్నీగా ఉంటది. కలిసాను. అవునా? ఏది లావణ్యనే కల్పించింది. నేను యాక్చువల్గా ఏంటంటే ఒకటి షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు వాయిస్ ఓవర్ ఇస్తావా అని అడిగాను లావణ్యని. లేదు నేను ఇవ్వను అని చెప్పి, అంటే నా పక్కన మాట్లాడింది లేదు లక్ష్మి పడాలతో కామెడీగా చేస్తుంటే, ఈ అమ్మాయి వాయిస్ ఏదో బాగుంది సార్, నువ్వు ఇవ్వనంటున్నావు కదా, ఆ అమ్మాయి ఏమని ఇస్తా అని అడిగాను. సరే అని చెప్పి ఇట్లా లక్ష్మి పడాలని పరిచయం చేసింది. ఓకే. అసలు లక్ష్మి పడాలన్నా పడదు మనోడికి, ఇద్దరికి అసలు మాడుకుంది లేదు లక్ష్మి పడాలా. అదే మనోడు అక్కడి నుంచి వచ్చాడు అలా, ఒక ఆల్రెడీ ఎఫెక్టెడ్ పర్సన్. అవునవును, విక్టిమ్ నుంచి ఇంకా తను విక్టిమ్ ఏమో శేఖర్ భాష, నువ్వేమో లావణ్య, నువ్వేమో శ్రావ్య. ఇంకా విక్టిమ్స్ క్లబ్ బోర్డు పెట్టాలి. విక్టిమ్స్ క్లబ్ బోర్డు పెట్టుకున్నాం. విక్టిమ్స్ క్లబ్ ఏం లేదు, ఇంకా మనం అంతా ఇంకా మెన్ కోసం ఇంకా ఫైట్ చేయటమే. హ్యూమన్ రైట్స్ లాగా మెన్ రైట్స్ అని కదా మనోడు. శేఖర్ భాష చెప్పాడు షీ టీమ్స్ పెట్టేద్దాం. షీ టీమ్స్ లాగా హీ టీమ్స్ పెట్టాలి. ఇంకా షీ టీమ్స్ ఆఫీస్ ముందు కూర్చొని ధర్నా బేస్ చేద్దాం. నిజంగానే బ్రో ఉండాలి, హీ టీమ్ కూడా ఉండాలి. అసలు అలా మెన్కి పాపం ఏంటి బ్రో మరి దారుణంగా. వాళ్ళు కన్నా పడాలి, వాళ్ళు కొట్టినా పడాలి, వాళ్ళు మన ముందు ఇంకోటి తెచ్చుకొని వెళ్తున్నా పడాలంటే ఏంటది? లేదు నెక్స్ట్ టైం నుంచి వెళ్ళి కొట్టేయడమే, తిట్టేయడమే. అసలు బ్రో నేను చెప్తున్నా, నేను వెళ్తానన్న స్టేషన్ ఏది, నీ స్టేషన్ అని అన్నాను. నాకు ఇలాగ ఒక అమ్మాయి రోడ్డు మీద వెళ్తుంటే నాకు దాన్ని చూసి నచ్చలేదు, దాని మొహం అందుకే నేను కొట్టేశానని చెప్పి పెడతానన్న కేసు. అలానే పెడతానన్న, దానికి ఏ సెక్షన్ ఉంటే ఆ సెక్షన్ వేసుకోండి. నాకు ఒక అమ్మాయి మొహం నచ్చలేదు అందుకే నేను కొట్టానని చెప్పి పెట్టమన్నారు. అలా వెళ్తానన్నా. అది నిజంగానే నువ్వు ఒక అమ్మాయిని కొడితే ఎలా పెడితే మర్డర్ అటెంప్ట్ అంతే మహా అయితే. దాన్ని కొంచెం మనం మార్చుకొని దానికి ఒక 20,000 30,000 ఒక 50,000 ఇచ్చావు అనుకో, అది స్టేషన్ బెయిల్ అయిపోయింది. ఏంది అంతే ముందు అది ఎక్కడ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. 2 సార్లు కాదు, నేను 3 సార్లు కొట్టాను. రాస్తరుణ్ గడి ముందే కొట్టాను ఒకసారి. వాడి ముందే ఏది అక్కడ అన్నల్లా రాస్తరుణ్ గడి కొడకండి, నువ్వు ఇంకొకసారి నా ముందు కొడకని ఇంకోటి అన్నావు అంటే, నేనేమన్నా నీ అన్నానా అంది అంతే. క్వశ్చన్, నేనేమన్నా నీ అమ్మని అన్నా వాడమ్మ నీ అమ్మ, మళ్ళీ నా అమ్మ నీ అమ్మ అయిందని చెప్పి మళ్ళీ పెళ్ళి మళ్ళీ ఇచ్చేసారు. సూపర్. వాడు షాక్ అయిపోయాడు. భయ్యా నువ్వు ఆగు భయ్యా, వద్దు భయ్యా అంటాడు రాజుగాడు. వద్దు అమ్మాయి కొట్టమా. నువ్వు నీకు చేతగాకే ఎడదాకా తెచ్చుకున్నావు మా అందరికి, నువ్వు నీ ఇంట్లో పెట్టుకుని జాగ్రత్త పెట్టుకుని మాకు ఎందుకు ఈ సోప్ అంతా అని చెప్పాను. తప్పు చేసినప్పుడు కొట్టాలి బ్రో, అప్పుడు వెళ్ళి మళ్ళీ కేసు పెట్టింది కదా, మళ్ళీ నార్సింగ్ ఇంకో కేసు పెట్టింది.
పెట్టుకో, నువ్వు ఎన్ని కేసులు పెట్టుకుంటూ పెట్టుకో. ఇంకా బ్రో ఏదన్నా ఒకసారి కేసు ఒకసారి జైలుకి బ్రో భయం మనిషికి. భయమే, ఫస్ట్ ఎఫ్ఐఆర్ కే భయం ఉంటుంది బ్రో. తర్వాత ఫస్ట్ ఎఫ్ఐఆర్ కి అసలు ఒకసారి అయిపోయాక ఇంకా పిచ్చలైట్ నాకు. ఎందుకంటే డిపార్ట్మెంట్ ఎలా మేనేజ్ చేయాలో అర్థమైంది, కేసులు ఎలా తిరగాలో అర్థమైపోయింది. ఏంది ఇంకా దాని బాగుందా ఇక్కడ ఇప్పుడు నాతో అలా ఆడుకోవడం దానికి కుదరట్లా. నేను అందుకే నీతో అనేది, అది ఏదన్నా తప్పు చేస్తే ఎవిడెన్స్ లేకుండా చేస్తుంది బ్రో. మెయిన్ అక్కడ ప్రాబ్లం దాంతో. ఓకే 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 ఎవిడెన్స్ లేకుండా చేసిద్ది, నా దగ్గర ఎవిడెన్స్ దొరకనివ్వదు. అంటే ఆపోజిట్ పర్సన్ రాజేష్ తెలుసా మరి, లాయర్ రాజేష్ గడి నేను జైల్లో ఉన్నప్పుడు చేసినప్పుడు కూడా ఇదే పట్టించింది తెలుసా నీకు ఆ విషయం? తెలీదు. మరి అది కూడా డేట్ నేను తీసాను దాని దగ్గర నుంచి. అదే ఫోన్ చేసి అదే పట్టించింది బ్రో నన్ను. సరే అందుకే నేను చూసాను, సరే పట్టించో అయిపోయింది. నన్ను కలవటానికి అని చెప్పి ఆ రాజేష్ తీసుకుని విజయవాడ వచ్చింది. కిరణ్ రాజేష్ వీళ్ళు ముగ్గురు వచ్చారు. వచ్చి అక్కడి నుంచి మళ్ళీ అటు వెళ్ళింది రాజేష్ దగ్గరికి. అక్కడ మళ్ళీ కిరణ్ నాకు ఫోన్ చేసి, అంటే కిరణ్ తర్వాత బయటకు వచ్చి చెప్తున్నాడు, బ్రో అక్కడ దారుణం చూడలేకపోయాను బ్రో, వాళ్ళిద్దరే వారం అసలు వాళ్ళు ఏంది అలాగా బూత్ బ్రో, నేను ఏదో దాన్ని కాపాడదామని చెప్పి దానికి సపోర్ట్ చేస్తానికి వస్తే ఇదేమో నా ముందు చేసి పనులేంది బ్రో అని చెప్పి కిరణ్ రాజేష్ రూమ్ లో ఉన్నారంట ఇద్దరు లిటరల్ గా. ఎందుకున్నారు ఏందని నేను అడిగా. రాజేష్ ఎలా రెస్పాండ్ అయ్యాడో తెలుసా బ్రో? వాడు నేను అడిగేవాడిని ఏం చేస్తున్నారు నువ్వు అని చెప్పి, నేను బయటకు వచ్చిన తర్వాత స్విమ్మింగ్ పూల్ దగ్గర ఏం చేస్తున్నాడు చూడు బ్రో, వాడు రిప్లై చూడు ఎలా ఉంటుంది. చూడు ఏందో ఓయో రాజేష్ బ్రో. రాజేష్ అంటే ఇప్పుడు ఈ టాపిక్ ఇట్లా రావడం చాలా గలీజ్. ఇంటూ గ్రౌండ్స్ వేసాము దగ్గర ప్రకాశం వేరే దగ్గర అంతే. నేను ఇంతకుముందు యాక్చువల్ గా అట్లా ఫేస్బుక్ ఫ్రెండ్స్ మేము మూవీస్ చూస్తాము యూనివర్సిటీలో దాదాపు 50 మంది కలిపి న్యూడ్ మూవీస్ చూస్తాము. బ్రో వాడు చూడు ఏం చెప్తున్నాడు అర్థం కాలేదు నాకు. మేము మాదంతా హై లైఫ్, మాది హెచ్సియు కాలేజ్. సో మేమంతా ఒక 50 మంది 40 మంది కూర్చొని మేము మా కాలేజ్ యూనో మేబీ నీకు తెలియదేమో, మా కాలేజ్ ఇస్ ఫేమస్ ఫర్ అని చెప్పి అలా మాట్లాడుతున్నాడు వాడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చదువుకున్నాడు తను. హెచ్సియులో చదివాడంట. ఓకే ఇంకేమన్నాడు మళ్ళీ? అయ్యే ఇంకేదో చెప్తున్నాడు అలా. అండ్ రాఖీ గట్ అంట ఉంటాయి, అంత పెద్ద కల్చర్ నీకు తెలిసే ఉంటుంది. మామూలుగా అది ఫేమస్ ఎక్సెట్రా ఆల్సో ఫేమస్. నిజంగా నన్ను నెగిటివ్ మమ్మల్ని నెగిటివ్ స్టేట్ అవ్వాలి అంటే మేము తెలియదు. అమ్మాయి తాగింది కొంచెం తీసుకుంది, దాని తర్వాత ఈవెంట్ కిరణ్ తాగింది కొంచెం తీసుకుంది, తాగింది మందు తీసుకుంది ఏంటి ఇంక నీకు తెలుసుగా. రాజేష్ లావణ్య కాల్లో నేను. కాల్లో నువ్వు ఉన్నావా? సో నేను అడిగాను నాకు క్లారిటీ. సో బేసిక్ గా ఇప్పుడు మేమిద్దరం ఒక దాంట్లో ఉన్నప్పుడు నేను తను మళ్ళీ రాజేష్ ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ రాజేష్ స్విమ్మింగ్ పూల్ దగ్గర వ్యవహారం ఏంటి అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తే లేదు నాకు రాఖీ కట్టాడు అని చెప్పింది. ఇది రాఖీ కట్టాడు మా అన్నయ్య అని చెప్తుందా? నాకు చెప్పింది. బేసిక్ గా నేను ఓకే అని నమ్మా. ఒక ఫోటో రాజేష్ దో రాఖీ ఫోటో చూపించి రాఖీ కట్టానంది, ఓకే నమ్మాను. సరే అంతలో కిరణ్ తో ఒక రోజు మాట్లాడితే ఏంది బ్రో రాఖీ రాఖీ పెద్ద బూత్ బ్రో అని చెప్పి మనోడు అలా మాట్లాడితే అసలు ఏదో తేడాగా ఉందని చెప్పి ముగ్గురిని లైన్ లో పెట్టి అసలు నాకు మొత్తం ఏం జరిగిందో చెప్పండి రా అంటే వాడు రాజేష్ గారు అసలు ఇలా చెప్తే లాస్ట్ లో అంటే మరి అదేంది రాఖీ కట్టాను అంటే లేదు రాఖీ కట్టలేదని చెప్పి అప్పుడు అంది. ఏది మన లావణ్య అంటే వాడు అంటాడు అయినా రాఖీ కడితే ఏముంది కమిట్ అవ్వకూడదని ఏమైనా ఉందా, రాఖీ కట్టుకొని మనం కమిట్ అవ్వకూడదా అంటున్నాడు వాడు. అరే నా కొడుకు నువ్వు అసలు చెల్లి అక్కకి నేమ్ మార్చి ఇన్సిస్ట్ అనుకుంటున్నాడు వాడు ఏదో. వాడు అలా ఆలోచిస్తున్నాడు ఏదో ఏమైంది అన్నట్టు. అది నీ సొత్తారా ఇదో నీకు పుట్టింది. వాడు మాట్లాడుతున్నాడు మేము వెళ్ళాలనుకుంటే మీ స్విమ్మింగ్ పూల్ కిందకి వెళ్తాము, కెమెరాస్ ముందు మేము వెళ్ళాలనుకుంటే వెళ్తాం కదా అంట. అరే నీ అంత లేబర్ గా మాట్లాడుతున్నారు అనుకుంటా అని ఇక చెప్పాను. ఇంకోసారి నువ్వు మాట్లాడినట్టుగా నీదని తెలిసిందంటే అని చెప్పంటే ఓకే అంటాడు. అది అంటే ఇంకా మాట్లాడినా చెప్తాడా? మాట్లాడను అని చెప్తాడు. మాకు అవసరం లేదు నాకు అంటాడు.
అరే నేను నీ సంగతి నా సంగతి నీకు తెలియట్లా, నేను పెళ్ళానికి గెలిగేసేస్తాను రా అని చెప్పాను నేను. అది బేసిక్ గా నా నేచర్ అది కాదు బ్రో. అలాగా ఇవన్నీ లావణ్య అలా చేస్తుందో ఐఎమ్ జస్ట్ మిర్రరింగ్ హర్ సమ్ టైమ్స్ జస్ట్ జస్టిఫై అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను చిల్లరగా బయటకు వచ్చి నేను ఈ డబ్బులు అడిగాను చూడు శ్రావ్య గురించి. ఎందుకు అడిగానంటే ఆ చిల్లర బుద్ధి తంది చూపించడానికి. అర్థమైంది. మనీ It's not అలా ఒక అంత చీప్ గా మనీ కోసం అలా చేస్తారన్నదే కదా. అవును. కాకపోతే నేను ఏంటంటే మా ఫ్యామిలీ వీటి వల్ల నేను బయట ఇమేజ్ రావట్లే. అప్పటికే నేను అందరికి తెలిసిపోయినా కూడా వద్దనే అంటారు వాళ్ళు కొంచెం. మనం ఎందుకంటే వన్స్ యువర్ ఆన్ ఎయిర్ యూ స్టేస్ ఫర్ ఎవర్ అనమాట. అంటే అలా ఉంటది. అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఏదైతే ఉందో బయటకు వచ్చేసింది కదా నీ పేరు కూడా. నీ పేరు రాలేదు అంతే కదా. అంటే ఇన్ పర్సన్ రావటం వేరు, ఎలిగేషన్స్ రావటం వేరు కదా. ఇంకా అలాగనమాట. నేను వచ్చి మాట్లాడితే అది దట్ విల్ బి నోటెడ్ లాగా అనమాట. అందుకని వద్దు అన్నారు. ఇంకా లాయర్స్ కూడా సరే ఇంకా అలాగే అని ప్రస్తుతానికి. ఏదన్నా తేడా పడితే నేను అసలు అందరిని ఆపేసుకుని నెట్టుకొని వచ్చేస్తా బ్రో. దీన్ని నాశనం చేయడానికి ఏమైనా తేడా చేస్తే రావాలి. అదే తెచ్చుకునిద్ది చూడు, అది నన్ను ఇలా చేస్తే. ఇప్పుడు ఇప్పుడు శ్రావ్య బయటకు రాలేదు చూడు, ఎలిగేషన్ వచ్చింది అని చెప్తుంది శ్రావ్య కూడా అంతే సింపుల్ గా. ఓకే, నేను బయటకు వచ్చాను, శ్రావ్య బయటకు రాలేదంటే ఇప్పుడు అడ్వాంటేజ్ నా వైపు ఉంది కదా. ఇప్పుడు శ్రావ్య బయటకు వచ్చింది అనుకో, అప్పుడు ఓకే తను చెప్పే పాయింట్ తను వాళ్ళు వింటారు. సో ఇప్పుడు నీది అదే జరిగింది కదా లావణ్య దాంట్లో. లావణ్య వచ్చింది కానీ రాస్తారు రాలేదు, నువ్వు కూడా రాలేదు. నేను రాలా, నేను కూడా ఇంకా ఇప్పుడు నన్ను బేసిక్ గా ఆపుతుంది అది. ఆపడం అంటే నేను అప్పుడు జస్ట్ ఒక మాటలే, నేనేం డైరెక్ట్ లైవ్ వస్తాను కొంచెం మాట్లాడదాం అనుకున్నాను. కాకపోతే నన్ను చీట్ చేసింది ఎవర్రా ఇక్కడంటే ఆ కరాటి కళ్యాణి. నేను తనతో ఒక కాల్ మాట్లాడాను కదా, తనకి జస్ట్ లావణ్య క్యారెక్టర్ ఏంటో చెప్పమ్మా అని అడిగారు. తను వాళ్ళు లైవ్ లో ఉన్నారు, రికార్డ్ చేస్తున్నారని నాకు తెలియదు. నేను జస్ట్ ఇంకప్పుడు లావణ్య నేచర్ ఇది, లావణ్య క్యారెక్టర్ ఇది అని చెప్పాను ఆమెకి. నిజమే చెప్పాను అంతా. వాళ్ళు ఏం చేశారు, అదంతా రికార్డ్ చేసేసి లైవ్ స్ట్రీమ్ ఇచ్చేసారు. లైవ్ అంటే అదే రిలీజ్ చేసేసారు. సో అది రిలీజ్ చేశాక లావణ్యకి నా మీద కోపం వచ్చింది. నా మీద కోపం వచ్చి నన్ను వేరే కేసులు ఇరికిచ్చింది. మరి అంతే కదా, నాకేం సంబంధం అసలు, నాకు దానికి సంబంధమే లేదు దాంట్లో. మీకు తెలుసు కదా, నీకు తెలుసు లేదు మరి దీనికి డిపార్ట్మెంట్ లో ఒకళ్ళు ఉన్నారని. తెలీదు. మరి ఇంక నీకు అసలు అయితే ఏం తెలియదు నాకు. ఎన్ని డేస్ పరిచయం బ్రో నీకు అసలు? అప్పుడే నేను ఈ టీసీ గురించి ఫైట్ చేస్తున్నాను, సిబిఐటి టీసీ గురించి. అది అయితే సక్సెస్ అయిపోయింది, టీసీ వచ్చింది. ఆ కేసు ఫైట్ చేయడంలో ఈమె పరిచయం అయింది అంతే. ఒక 2-3 months. మొత్తం 2-3 months అంతేనా? 2-3 months అంతే. 2-3 months లో అంటే అదేదో ఆ రోజు అంది కదా, మళ్ళీ నాకు కొన్ని టెక్స్ట్లు పంపించింది బ్రో తను, స్క్రీన్ షాట్స్ నీతో చాటి. ఏమని? ఒకసారి పంపిస్తాను. అది ఏదో ప్రూవ్ చేసుకోవడానికి పంపించింది. నిజమైన అబద్ధం నాకు అర్థం కాల. ఒక్క నిమిషం పంపించింది, నీకు పంపిస్తున్నా ఒకసారి. అంటే నీ రిప్లై నాకు పంపించట్లా, జస్ట్ అది నీకు తెలుసు కదా అంత కటింగ్స్. ఎడిటర్, మంచి ఎడిటర్ అన్నమాట మన పిల్ల, సూపర్ ఎడిటర్, మంచి టాలెంటెడ్ లే బ్రో ఆ విషయంలో. అంటే మళ్ళీ మన ఇద్దరం ఎప్పుడు మాట్లాడుకోకూడదు తన దృష్టిలో. అవునవును. సో అది మనం మెయింటైన్ చేసుకుంటే అసలు పిచ్చలైట్. ఎందుకంటే దానికి అదే చెప్పాక డివైడ్ అండ్ రూల్ లాగా. సో ఇక్కడ అందరూ యునైట్ అయితే మళ్ళీ గేమ్ అవుతుంది. సో అలా ఒక్క నిమిషం అండి బ్రో. ఏదో నేనేమన్నా ఇప్పుడు రెగ్యులర్ గా వచ్చాను, నేను అప్పుడే కదా వచ్చానో ఏదో అంతా ఒక ఏదో తన ఏమీ లేని తన ఇన్నోసెన్స్ ఏదో ప్రూవ్ చేసుకోవడానికి అలా చేస్తుంది టెక్స్ట్ అకౌంట్ లో. మరి ఏందో దాని వేషాలు. మా ఇంటికి వచ్చింది బ్రో, నా విల్లా స్టార్టింగ్ లో వచ్చినప్పుడు. నా విల్లాలో సీసీ కెమెరాస్ ఉంటాయి. అక్కడే కదా బ్రో, అసలు నా సీసీ కెమెరాస్, నా ఇంట్లో నా సెక్యూరిటీ, నా లాకర్ ఉంది. నేను పెట్టుకుంటే నువ్వు మమ్మల్ని వీడియోలు తీయటం, న్యూడ్ వీడియోస్ తీయటానికి పెట్టుకున్నావు ఉంటది. అవునవును, అదే జరిగింది నాకు కూడా. నేను కూడా ఎందుకంటే సీసీటీవీ పెట్టుకున్నాను. ఈ శ్రావ్య ఇట్లా అబద్ధాలు చెప్తున్నారు, మొన్న పోలీసు వచ్చినప్పుడు సీసీటీవీ ఇది నాకు దగ్గర సరిగా లేదు అని చెప్పేసి నేను పెట్టుకుంటే తనని ఏదో చేసేసాను అన్నట్టు అవన్నీ డిలీట్ చేయి అని చెప్పి అదొక ఏడుపు.
అదే కదా అసలు అది వాళ్ళే మళ్ళీ ఏది అది వచ్చేటప్పుడు ఒక్కటే రాలా, అది వచ్చేటప్పుడు ఇంకో ఇద్దరిని తెచ్చుకుంది. వాళ్ళిద్దరు వాళ్ళ ముగ్గురు టీమ్ అప్ అయిపోయి వాళ్ళంతా ఏదో నేనేదో అసలు వీడెవడు ఎక్కడోడు అని చెప్పి నా ఇళ్ళంతా కిలికేశారు. నేను ఆఫీస్కి వెళ్తే సార్ ఇంట్లో ఉన్నారు కదా, సర్లే ఉండండి ఎలానో అని చెప్పి నేను ఆఫీస్కి వెళ్ళా. ఈవినింగ్ వచ్చేసరికి నా ఇల్లు రూమ్ అన్ని ఎతికేశారు. ఎందుకు ఎతికారు ఏంటి అంటే నువ్వేంటో తెలుసుకోవడానికి అంటున్నారు బ్రో. అసలు అదొక ఏమన్నా మనిషేనా అసలు వాళ్ళు? అది రాంగ్, అది వాళ్ళు చేసింది అసలు చాలా రాంగ్. అది నా ఇల్లు, నా రూమ్స్, నా కబోర్డ్స్. ఇంకొకసారి ఎలో చేయకూడదు, అంతే సింపుల్. యా అబ్సల్యూట్లీ. అయ్యో బ్రో ఇక్కడ ఏదో పెట్టింది, యూ షుడ్ నాట్ హ్యావ్ కాల్డ్ మస్తాన్ వెన్ యూ ఆర్ విత్ మీ, దట్ వాజ్ యువర్ మిస్టేక్ అని చెప్పి నువ్వు అంటే హౌ వుడ్ యూ ఫీల్ ఇఫ్ ఐ కాల్డ్ శ్రావ్య ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ టీజ్డ్ శ్రావ్య అని ఇంకేదో పెట్టావు. ఐ విల్ టేక్ యూ టు సైకాలజిస్ట్ అయిపోయాక, డ్యూడ్ ఆర్ యూ అవుట్ ఆఫ్ యువర్ మైండ్, దట్స్ ద ఫస్ట్ టైమ్ ఐ కేమ్ టు యువర్ ప్లేస్, యు ఆర్ స్పీకింగ్ యాజ్ ఇఫ్ ఓ మై గాడ్ ప్లీజ్ డోంట్ ఈవెన్ కంపేర్ అంట. సో దాని తర్వాత నీ రిప్లై నాకు పంపిలా. ఓకే ఓకే, ఒక్కసారి అది పంపించు, నేను ఒక్కసారి పంపిస్తున్నా, వచ్చి పంపించే చూడు. ఓకే, నేనేమన్నాను, యూ షుడ్ నాట్ హ్యావ్ కాల్డ్ మస్తాన్ వెన్ యూఆర్ విత్ మీ, దట్ వాజ్ యువర్. నువ్వు చెప్పింది కరెక్టే యాక్చువల్ గా. ఓకే, మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు నా దగ్గర ఉండి నీకు కాల్ చేసి ఏదో టీజ్ చేస్తున్నట్టు చేస్తుంది. నేనేమంటాను, శ్రావ్య ఉన్నప్పుడు ఓకే నీ ముందు శ్రావ్య కాల్ చేస్తే ఎట్లా ఉంటుంది నిన్ను అని అడిగాను. ఓకే, లెట్ మీ నో వెన్ ఎవర్ యూ నీడ్ హెల్ప్, అంటే మామూలుగా హెల్ప్ సెంటర్ యాజ్ అ గుడ్ ఫ్రెండ్ గా నేను తీసుకెళ్తానని చెప్పాను. అయితే ఆర్ హౌ వుడ్ యూ ఫీల్ ఇఫ్ రాజ్ తరుణ్ ఆర్ మస్తాన్ కాల్స్ యూ వెన్ దేర్ ఇస్ అ గర్ల్ బిసైడ్ దెమ్. ఇప్పుడు పక్కన గర్ల్ ఎవరైనా ఉంటే నీకు కాల్ చేస్తే నువ్వు కొంచెం జెలసీ ఫీల్ అవుతావు కదా, అంటే తను ఫీల్ చేయడానికి చేస్తుంది బేసిక్లీ. నాకు అట్లా అర్థమైంది అప్పుడు. నాకు కెవిన్ దొరికాడు అన్నట్టు ఏదో నిన్ను జెలసీ ఫీల్ చేసి మళ్ళీ నిన్ను తెప్పించుకుందాం అనుకున్నట్టు ఉందో అని అన్నమాట. సో అయితే ఆర్ యూ అవుట్ ఆఫ్ యువర్ మైండ్, దట్స్ ద ఫస్ట్ టైమ్ నీ కేమ్ టు యువర్ ప్లేస్, యు ఆర్ స్పీకింగ్ యాజ్ ఇఫ్ ఓ మై గాడ్ ప్లీజ్ డోంట్ ఈవెన్ కంపేర్. అదే ఏం మాట్లాడాలో తెలియక అట్లా రిప్లై ఇచ్చింది. సో దాని తర్వాత అది ఇవ్వలేదు అనమాట. అక్కడ అంటే అది అంటే ఇప్పుడు అది ఎలాగంటే, సో తను నిజంగా ఫస్ట్ టైం రావటం లేకపోతే ఇట్స్ ఆల్రెడీ బీన్ వచ్చేది నార్మల్ గానా? సో అక్కడ నీ రిప్లైన్ కట్ చేసింది నాకు ఎడిటింగ్ లో. నీకు అర్థమైంది అలాగా? ఫస్ట్ టైం రావడమే అదే ఫస్ట్ టైమా ఆ రోజు? ఇక్కడ what is the reason for you to speak to Mastan Sai? I'm sorry for talking to Mastan Sai. Okay, you told him that నేను వెనకాల పడుతున్నాను, ఫోర్స్ చేశాను అని, నిన్ను కలుద్దాం. నువ్వు నాకేం చెప్పాలా, నేను తనని అడగలేదు అసలు. మరి అది చూడ అదే క్రియేట్ చేసుకుంది అలాగా. And please don't call or message Shravya Katta and Neha Devakatta. Let's end things amicably. Take care of yourselves. I wish the best for you. Okay, అంతే నా మెసేజ్. సో బేసిక్లీ ఏం చేస్తుందంటే, ఆ రోజు నీతో మార్నింగ్ మాట్లాడిన టైంలో శ్రావ్య కట్ట కాన్ఫరెన్స్ లో తీసేసుకుంటుంది. సో అట్లాగా అంటే ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు శ్రావ్యను నేహా నాకు అగేన్స్ట్ కాబట్టి, సో మన వీక్నెసెస్ తెలుసుకునేది బ్రో తను బేసిక్ గా తెలుసుకొని, ఇప్పుడు నా పైన ఆల్రెడీ ఒక కేసు ఉంది, ఇంకొకరు కేసు పెడితే ఈజీగా తీసుకుంటారు. ఇప్పుడు శ్రావ్య లాగానే నాకు కూడా చేశాడు, నా వీడియో కూడా చేశాడు అని ఏదో పెడుతుంది. పెడితే ఒకప్పుడు లావణ్య పెడితే తీసుకునేవాళ్ళు, ఇప్పుడు క్రెడిబిలిటీ లేదు కదా. అంటే ఇప్పుడు లావణ్య ఇంకో కేసు పెడితే అది పెద్ద సెన్సేషనల్ న్యూస్ అయింది. అవునవునవును, చేసుకో, నేనే ఫేమస్ అవుతాను నువ్వు చేస్తే. అదే కదా అంటున్నా, ఇప్పుడు లావణ్య కేసు పెడితే ఐదర్ క్రెడిబిలిటీ లేదు కాబట్టి తీసుకోరు, లేదా తీసుకుంటే నువ్వు ఫేమస్ అవుతావు, అంతే. రెండే జరిగేది అక్కడ. సింపుల్. అంటే నార్మల్ ఫేమస్ అవ్వో, ఒక మస్తాన్ సాయి, ఒక రాజ్ తరుణ్, ఒక కెవిన్ అవుతారు అప్పుడు. అది పరిస్థితి. మరి ఫేమస్ అవుతావు, ఫేమస్ అయ్యి కాస్త జనాలకి మంచి చేద్దాం. నేను అదే అంటాను, నేను దాన్ని అడిగి ఏంది మనోడేంది ఊరక మీడియా అంటాడంటే, మరి ఫేమస్ అవడానికి అందుకే నాతో వెనకబడ్డాడు, నాతో నన్ను ట్రాప్ చేశాడు అంటుంది. అది వామ్మో నిన్ను ట్రాప్ వెనకబడ్డాడు, నా వెనకబడి నన్ను ట్రాప్ చేసి నన్ను చేయబోయాడు అంటది. చేసాడని చెప్పలేదు, థాంక్ గాడ్. బ్రో రేప్ తన ఇంట్రెస్టెడ్ గా లేదు, నిన్ను నార్మల్ ఫ్రెండ్ అనుకోని వెళ్ళాను, నీ ఫ్రెండ్ అనుకోని వెళ్తే నా మీద చేయబోయాడు, చేయబోతుంటే నేను అరిసి అలాగా ఏడిచి ఆపుకున్నాను అని చెప్తుంది బ్రో. ఓహో, యూ గాట్ ద స్టోరీ.
అదే నాకు ఇష్టం. స్టోరీ అసలు అబద్ధం ఎలా అతికిందంటే అలా అతికింది. సో అదేదో నాకు ఇష్టం ఉంటే నేను చేస్తాను కదా. నేను ఎందుకు చేయలేదు మరి? నేను చేయలేదు, నన్ను ప్రొటెక్ట్ చేసుకున్నా. నాకు ఇఫ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు హిమ్, వై వుడ్ ఐ డూ ఆల్ దిస్? ఐ జస్ట్ గో అండ్ ఐ డూ ఇట్. బట్ జస్ట్ బికాస్ ఐ హ్యావ్ యూ అండ్ హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు మీ. అక్కడ అది డైలాగ్ అనమాట. ఐ హ్యావ్ యూ, అది నువ్వు అండర్లైన్ చేయాలి అక్కడ. అండర్లైన్, హైలైటెడ్. సో బేసిక్ గా మార్నింగ్ నీకు అరిసేటప్పుడు నాకు కాల్ రికార్డింగ్స్ పంపింది అని చెప్పా కదా, కొంచెం కట్స్. అందులో ఏంది, ప్లీజ్ నా కొంప మంచు మాకు మస్తానికి చెప్పమాక అంటుంది. అంటే నువ్వేదో నాకేదో తప్పు చెప్పేస్తున్నావు, నువ్వు అంటే నువ్వు నాది లావణ్యది, నేను లావణ్యని వదిలేసి వెళ్ళిపోయేలా చేస్తున్నట్టు అనమాట. తను అలా ఫీల్ అవుతుంది. నమ్ముతారు కూడా జనాలు, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఆబ్వియస్లీ బ్రో ఇప్పుడు నాకు పూర్తిగా లావణ్య గురించి తెలియకపోతే, అప్పుడే ఏదన్నా కొత్తగా పరిచయం అయిన అనుకో, నేను వచ్చేస్తా బ్రో అక్కడికి, మీ ఇంటి దగ్గరికి. ఏది నేను అప్పుడే లావణ్యకి ఒక 5-10 days ముందు పరిచయమైన వ్యక్తిని అయితే నేను వచ్చేస్తా. అదే మరి అలాంటి టైంలో నువ్వు నాకు కాల్ చేసి, నేను నీకు ఎలా చెప్పాను, చిల్ బ్రో లైట్ అని చెప్పాగా నీకు. అంత కూల్ గా చెప్పా, నీకేం నువ్వేం టెన్షన్ పడ, మాకు ఏమీ ఉండదు, నాకు తెలిసి ఇదంతా సబ్జెక్ట్, నువ్వు కూల్ అని చెప్పన్నా. అదే మన రాస్తుడు ఏం చేస్తాడో తెలుసా, నాకెందుకు అమ్మాయి వాడిని తగులుకుందని చెప్పి వదిలేసేసాడు, వెళ్ళిపోతాడు బ్రో. అవునా? మరి అలా చేసిందే కదా బ్రో, మా ఇంటికి వాడే తీసుకొచ్చి దింపేవాడు తెలుసా దాన్ని. మరి అలా ఉండేది, ఎందుకంటే వాడు బేసిక్ గా నేను రాకముందు వాడికి టార్చర్ ఎవ్రీడే. ఎప్పుడైతే నేను ఎంటర్ అంటే కొంచెం మెతగ్గా ఉంటారు, అంటే మనోడు కొంచెం క్లాస్ట్రోఫోబిక్ టైప్ అనమాట. ఇంకా లావణి తెలిసి గట్టి గరిచేసిద్దా గొంతు వేసుకొని, ఇంకా మనోడు పాపం చూడడానికి ఏమో పెట్టలాగా ఉంటది చిన్నగా, దాని గొంతు అసలు బ్రో, దాని గొంతు అసలు దాని నాలుక లేకపోతే షీఈ్ నథింగ్. అసలు ఆ మాటలకి తను అసలు ఎంత చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడుతున్నట్టు, అసలు అమ్మో, వెరీ డేంజర్ బ్రో. నేను చెప్తా, నేను అదే చెప్తాను, నువ్వు ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ అని చెప్తా ఇప్పుడు నేను. బ్రో ఏంటి, ఎంతమంది విక్టిమ్స్ నీకు నిజంగా తెలుసా? అసలు చాలా మంది విక్టిమ్స్ ఉన్నారు దీనికి. ఒక మనిషి సూసైడ్ చేసుకున్నాడు, ఆల్రెడీ చనిపోయాడు పాపం, అర్పిత్ అని. నేను సూసైడ్ అటెంప్ట్ చేశాను, రాజ్ చేసి, అందరు వీళ్ళంతా విక్టిమ్స్. ఎందుకంటే నేను చేసా బ్రో, ఎందుకంటే బేసిక్ గా తిను నన్ను నేనేదో తప్పు చేసినట్టుగా నేనే చాలా గిల్ట్ ఫీల్ అయ్యేలా చేసింది బ్రో నన్ను. బేసిక్ గా నేను అమ్మాయిలతో తిరుగుతా, కానీ నేను అమ్మాయితో తిరగటం చాలా పెద్ద తప్పులాగా నా ఫ్రెండ్స్ అందరికి, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి అలా చెప్పేస్తంటే వాళ్ళకి 800 మంది అమ్మాయిలతో తిరిగానంట బ్రో నేను. అదే రాసింది. 800 మంది అమ్మాయిలు ఏంటి, అది నేను ఇప్పుడు 800 మంది అమ్మాయిలు అని చెప్పి నలుగురు చెప్తే, నలుగురు కూర్చోబెట్టి నేను మాట్లాడొచ్చు. కనిపించిన ప్రతి ఒక్కడికి అలాగా మీడియా అక్కడ పడితే అక్కడ 800 మంది అమ్మాయిలు, నేను ఎంతమందికి వెళ్ళి సమాధానం చెప్పుకోను బ్రో. ఒక మీడియాలో కూర్చున్నా కూడా ఇంకా అదే గుడ్డగాల్చి మొహాన్ వేయటం అని శేఖర్ భాష అన్నాడు దాన్నే. ఒక అభియోగం నీ మీద వేసేస్తే, నువ్వు ఎట్ వాట్ ఎక్స్టెంట్ యు విల్ గో టు ప్రూవ్ దట్ యు ఆర్ ఇన్నోసెంట్ హియర్, దట్ యు ఆర్ నాట్ కమిటెడ్. అమ్మాయిలు అన్నట్టు చూపించుకోవాలన్నట్టు చేస్తుందేమో. ఏది 800 కాదు, ఇది నంబర్ అది కాదు ఇది అన్నట్టు చూపించడానికి. బేసిక్ గా లావణ్య ఎలాంటిదంటే, అది చేసిన తప్పుని ఎదుటోళ్ళ మీద వేసిద్ది. ఇంకా ఇప్పుడు ఆ లెక్కన ఏంది బ్రో పరిస్థితి చెప్పు, 800 మంది ఎవరికి? 800 మంది చేయడానికి నువ్వు మన ఈ ఎమ్మెల్యేనో ఎంపీఓ కొడుకున్నాడు కదా కర్ణాటకలో. ఓకే, అతని ఏదో వీడియోస్ బయటకు వచ్చినాయి కదా. అవునా? వచ్చింది న్యూస్ తెలుసా? చూడలేదు బ్రో. ప్రజ్వల్ రేవన్న. ఓ నేను నాకు తెలియదు బ్రో, అది తెలీదా? ఓకే, అతను జేడిఎస్ ఎంపీ, అతను ప్రజ్వల్ రేవన్న అని. అతన్ని చాలా వీడియోస్ ఉన్నాయి, ఇన్ని వీడియోస్ అని చెప్పేసి పెన్ డ్రైవ్ తీసుకొని చేశారు చూడు. ఓకే, అట్లాగా నీది కూడా అంతమంది అని చెప్పేసి చేసినట్టు. బ్రో నాది 800 మంది అని వేసారు. న్యూస్ లో చూసినట్టయితే కొంతమంది ఫొటోస్ వేసారు. ఎవరెవరు ఫొటోస్ వేసారు తెలుసా నీకు ఆ విషయం? వన్ ఈజ్ మై ఓన్ మదర్. మా మదర్ ఫోటో, మా మదర్ ఫోటోని బ్లర్ చేసి ఆంటీలతో వీడు చేసే పనులు అని చెప్పేశారు బ్రో. ఇంకోటి మా సిస్టర్ యుఎస్ వెళ్ళేటప్పుడు నేను తను ఎయిర్పోర్ట్ లో దిగిన ఫోటో, మా ఓన్ సిస్టర్, నా సొంత సిస్టర్. సో నాది నా సిస్టర్ ఫోటో ఒకటి వేసారు. నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అమృత. ఇంకోటి
లావణ్యని నేను జస్ట్ వన్ నైట్ స్టాండ్ లో ఏదో ఊరికి అలా అనుకున్నా, ఎందుకంటే రాజ్ హస్బెండ్ అని చెప్పింది కదా, సో అలా 1-2 టైమ్స్ ఏదో అనుకున్నా నేను. సో అప్పటికి నేను ఆల్రెడీ రిలేషన్ లో ఉన్నా, కాకపోతే అప్పుడు నా ప్రెసెంట్ గర్ల్ ఫ్రెండ్ ఆస్ట్రేలియాలో ఉంటది, స్వాతి తను. సో అది ఇలా జరిగింది అనమాట. ఈ నలుగురే బ్రో, ఈ నలుగురు వేసేసి 800 మంది, ఇలా ఎంతో మంది ఆడపిల్లలు, ఎంతో మంది, ఎక్కడ అట్లీస్ట్ ఒక నలుగురు అమ్మాయిల ఫోటోలు చూపి వాళ్ళ మీద డెఫమేషన్ నువ్వు ఇప్పుడు మీ మదర్ ది సిస్టర్ ది వేశారని. అదే కదా బ్రో, అట్లీస్ట్ ఒక నలుగురు అమ్మాయిలు, 800 మంది అన్నారు కదా, 8 మంది అమ్మాయిల ఫోటోలు చూపించరా మీరు దయచేసి నాకు. 8 మంది అమ్మాయిల ఫోటోలు చూపించండి చాలు నాకు. సరే నలుగురు చూపించండి. ఏంటి జస్ట్ నలుగురు అమ్మాయిలు కాదు, నలుగురు ఉమెన్. అందులో ఇద్దరు నా మై ఓన్ మదర్, ఇంకోటి మా చెల్లి. అది చాలా తప్పు. మా చెల్లి జస్ట్ ఏం లేదు, మా చెల్లి నా పక్కన నుంచొని ఉంది. నేను ఒక స్లింగ్ బ్యాగ్ వేసుకున్న దుబాయ్ ఎయిర్పోర్ట్ లో దిగామన్నమాట పిక్చర్. అంటే యుఎస్ వెళ్తుంది కదా అని చెప్పి ఊరికి హాల్ట్ గానీ అక్కడ దాకా వెళ్ళా నేను. అలాగా అది మా ఓన్ సిస్టర్. అది కూడా ఫొటోస్ ఎక్కడ సోర్స్, ఈ నా గర్ల్ ఫ్రెండ్ ఏమో స్వాతినేమో ఇది ఇచ్చింది, మా మదర్ సిస్టర్ ఏమో ఫేస్బుక్ నుంచి తీసుకున్నారు, అకౌంట్స్ లో నుంచి. మీడియా మీద వేసావు మరి కేసు నువ్వు? వాళ్ళు కేసు ఆల్రెడీ డిఫమేషన్ చేశాను బ్రో. కొన్ని ఛానల్స్, కొంతమంది ఏమో తీసేశారు ఆల్రెడీ, కొంతమంది ఏమో మీరు ఛానల్ కి వచ్చి మీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అంటారు. మీరు మరీ సరిపోయారా, మీరు మరీ కమర్షియల్ గా తయారయ్యారు అనుకుంటా. వాళ్ళకి ఏంటంటే మస్తాన్ సాయి ఏ ఛానల్ కి ఫస్ట్ వస్తే వాళ్ళకి అలా అన్నమాట. ఓహో, వాళ్ళకి ఇది కావాలి నీ మీద, ఇది టీఆర్పీ రేటింగ్స్ కావాలి వాళ్ళకి. టీఆర్పీ కాదు, ఇప్పుడు మస్తాన్ సాయి అని కూడా లైవ్ రావటం కదా వాళ్ళకి కావాల్సింది. ఎగ్జాక్ట్లీ. సో ఎప్పటికైనా సరే వాళ్ళకి నేను కావాలి. అందుకు మీరు వచ్చి మీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, మేము మొత్తం తీసేస్తాం అంటున్నారు వాళ్ళు. ఏంటది? ఆర్టీవీ వాళ్ళు కొన్ని తీసేశారు, అంటే మా మదర్ సిస్టర్ ఉన్న ఫొటోస్ తీసేశారు. ఓకే, మెయిల్ పెట్టారు వాళ్ళకి. అంటే వేరే వాళ్ళతో ఫోన్ ఉంటారు కదా కొంచెం పొలిటికల్ గా, వాళ్ళతో కొంచెం చెప్పించుకొని అటు చెప్పించుకొని ఏదో కొన్ని ఛానల్స్ చేసేసాము. కొన్ని ఛానల్స్ అసలు మనం ఇంకా వాళ్ళని ఇంకా చూడాలి, అంటే వాళ్ళ దాకా అప్రోచ్ అవ్వాలి. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువైపోయినారు బేసిక్ గా, మెయిన్ స్ట్రీమ్ కన్నా. ఇప్పుడు ఏమైందంటే నా పైన 3rd FIR పడింది బ్రో. నేను మీడియాకి వెళ్ళాను కదా, వెళ్ళడం నా పైన యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అంటే ఇట్లాగా నాతో వారం రోజులు ఉంది అట్లాంటివన్నీ కొంచెం వేస్తారు అనమాట. అంటే న్యూస్ అది కొంతవరకు క్లిక్ బైట్స్ లాగా రాశారు. క్లిక్ బైట్స్ అనమాట, బేసిక్లీ ఎక్కువ బైట్స్ ఎక్కువ క్లిక్స్ రావాలని చెప్పేసి అట్లా వేశారు. అయితే ఆమె నా పైన 3rd FIR వేసింది. పిలిపించారు. నేను చెప్పాను, నేను చెప్పింది మాత్రం నిజమే అని చెప్పాను. అయితే మీడియా వాళ్ళని కూడా పిలిపించమన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఆ కేసు అలా ఉంది. సో అందుకని అంతే, తను కూడా ఏం చేసిందంటే బిగ్ టీవీ వాళ్ళకి కాల్ చేయించినట్టుంది, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి. వాళ్ళు తీసేశారు వీడియో. అంటే తను దానికి క్లిక్ బైట్ లాగా ఇప్పుడేమో అన్నట్టు ఏదో రాశారు కింద టైటిల్. మగవాళ్ళకి ఇది లేదు అది లేదు అని చెప్పి ఏదో రాశారు. అది తను ఒకటి డిలీట్ చేయించేసుకుంది, మిగతా వాళ్ళు ఎవరు తీయలేదు. అందుకని అది నువ్వు కూడా అది చేయి బ్రో. ఇప్పుడు మీ మదర్ ది సిస్టర్ ది ఏదైతే ఉందో తీసారు బ్రో. మదర్ సిస్టర్ కొన్ని ఛానల్స్ లో తీసేసారులే, అయిపోయింది అది క్లియర్. సో బేసిక్ గా వాళ్ళు అసలు అలా వేయటం తప్పు అంటా నేను. అది అసలు వాళ్ళకి సెన్స్ ఉండాలా, మినిమం సెన్స్ బ్రో. వాళ్ళకి తెలియదు కదా బ్రో, వాళ్ళు మదర్ సిస్టర్ అనుకోలేదేమో మేబీ. మరి ఆ సోర్స్ ఇచ్చింది ఎవరు అనుకున్నారు? మన లావణ్యనా? మరి లావణ్య బట్టే కదా బ్రో. నేను ఎందుకు ఎక్కువ రోజులు అంటే రేప్ కేసు కూడా కాదు బ్రో. రేప్ కేసు కి ముందు నేను నా గర్ల్ ఫ్రెండ్ అన్నాను చూసావా, తను ఆస్ట్రేలియాలో ఉంటుందని చెప్పి. సో వీఆర్ ఇన్ డిస్టెన్స్. సో మా పర్సనల్ డిజైర్స్ మాకు ఉంటాయి. సో అలా మేము ఒక కాల్స్ చేసుకున్నాం, వీడియో కాల్స్. అది తనకి ప్రాబ్లం లేదు, నాకు ప్రాబ్లం లేదు. మేమిద్దరం మ్యూచువల్ కన్సెంట్ తో ఓకే మేమిద్దరం చేసుకుంటే తనకేం సంబంధం? సో అవి మేము అలా మేమిద్దరం కలిసి ఆల్మోస్ట్ 28 కంట్రీస్ తిరిగాం బ్రో. మేము ఎక్కడికి వెళ్ళినా మా సపరేట్ మా ఫీల్స్ మాకుంటే మేము చేసుకుంటాం. మేము కెమెరా దట్స్ అవర్ డిజైర్. ఓకే, మేము పర్సనల్ గా తీసుకుంటాం. అసలు ముందు ఎవరి ఒక మనిషి డివైస్ పట్టుకోకూడదు బ్రో, ఫస్ట్ థింగ్. అది నేను సాంగ్ చేంజ్ చేయడానికి అని చెప్పి మా ఇంట్లో ఉన్నప్పుడు పార్టీలో సాంగ్ చేంజ్ చేస్తాను, ఐప్యాడ్ ఇచ్చా, అది బ్లూటూత్ కనెక్ట్ అయ్యి. అలా చేస్తే తను అలా ఐప్యాడ్ చూసుకుంటూ వెళ్ళిపోయి మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకుంది బ్రో. సో అలా ట్రాన్స్ఫర్ చేసుకున్న దగ్గర నుంచి మళ్ళీ నేను ఇంకా మళ్ళీ దాన్ని తీపిస్తానికి నేను చాలా అదే నీకు సెకండ్ టైం కొట్టాను నన్ను చూసావా. సెకండ్ టైం అదే, సెకండ్ టైం ఏమో ఇలా నేను అన్ని డిలీట్ చేసేసాను అని చెప్పింది. డిలీట్ చేశాను నేను నమ్మా. అదే రోజు ఈవినింగ్ ఇంకోళ్ళకి వెళ్ళి మళ్ళీ చూపిస్తుంది ఆ ఫొటోస్. వాళ్ళు నాకు చెప్పారు తీరేదో దాని దగ్గర ఉన్నాయని. మళ్ళీ వెళ్ళి నేను ఇచ్చి పడేసా. ఈ అమ్మాయికి ఎలా కనిపిస్తారు మనుషులతో ఆడుకుంటున్నావు అది అని చెప్పి. సో అలాగా అమ్మాయి ఏం చేసింది చివరికి ఎంత ఎక్స్టెంట్ కి వెళ్ళిందంటే, నా గర్ల్ ఫ్రెండ్ అన్నాను చూసే వాళ్ళ ఫాదర్ కి ఈ న్యూడ్ ఫొటోస్ పంపించింది బ్రో.
మా ఫాదర్ కి పంపించింది, వాళ్ళ ఫాదర్ కి పంపించింది. సరే మా ఫాదర్ అంటే అబ్బాయి ఓకే తీసేయి, వాళ్ళ ఫాదర్ ఎలా తట్టుకుంటాడు బ్రో? వాళ్ళకి ఒకటే వన్ అండ్ ఓన్లీ డాటర్. అలాంటి ఆ డాటర్ న్యూడ్ ఫొటోస్ వాళ్ళ డాడీ ఫోన్ లో కనిపిస్తుంటే ముందు తల తిప్పుకోవాలి. అసలు ఎలా చూడగలరు బ్రో? నాకు అర్థం కావట్లేదు. మదర్ కి పంపిస్తే ఓకే, అలాంటి ఫాదర్ కి పంపించింది. ఇంకా అమ్మాయి ఆగలేదు, ఆస్ట్రేలియా నుంచి వచ్చింది, టక్క ఎఫ్ఐఆర్ పెట్టేసింది బ్రో దీని మీద. సూపర్ సూపర్ సూపర్. దాని మీద మన పాప 15 days జైలుకి వెళ్ళింది. 15 రోజులు జైలు. ఓకే, క్రేజీ. మంచి పని చేసింది ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. మరి అది ఇంకా గట్టిగా ఉంటది కదా బ్రో. ఏం పనులు అయ్యి? పెళ్లి చేసేసుకోవచ్చు కదా బ్రో, మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పెళ్లి చేసేసుకోవచ్చు కదా. ఎక్స్ ఎలా అయింది అనుకున్నావు బ్రో? దీని వల్లే కదా ఎక్స్ అయింది. అవునా? ఓకే ఓకే. తిని అదే కదా బ్రో, తిని ఏం చేసిందంటే నా నుంచి తనని దూరం చేయటం బ్రో. నేను తను ఎప్పుడు 6 years నుంచి ఉన్నాం బ్రో. 6 years ఉన్న మా రిలేషన్ లోకి ఇది దూరి నువ్వు ఇంకొకసారి స్వాతితో మాట్లాడితే దాన్ని పరువు తీస్తా, దాన్ని నాశనం చేస్తానని చెప్పి అంటది. నీ అమ్మ నేను అసలు లావణికి ఐ లవ్ యూ చెప్పలే, ఏం చెప్పలేదు. ఇదేంది నన్ను పట్టుకుని ఇంకెలాగా అదే చెప్పట్లా. సో ఇంకా ఫొటోస్ వీడియోస్ ఒక పాయింట్ వరకు దానికి భయపడి లొంగేవాడిని. భయపడి అంటే అక్కడ నా పరువు కాదు, నాతో ఉన్న అమ్మాయి పరువు నాకు మెయిన్ మ్యాటర్. అమ్మాయి ఎఫెక్ట్ అవ్వకూడదు కదా, అది నా ప్రాబ్లం అనమాట. సో నేను తన కోసం స్టాండ్ తీసుకున్నాడు. నువ్వు నన్ను ఏమన్నా చేసుకో, మా డాడీకి చేసుకున్నా పర్లేదు, మా డాడీ నా కొడుకు మొగాడే అంటాడు. అందుకని నా కొడుకు మగాడు వచ్చింది. మా డాడీ ఆల్రెడీ చెప్పాడు. మా డాడీకి ఫోన్ చేసింది, ఇది మీ అబ్బాయి ఇలా చేస్తుంటే మీ అబ్బాయి అమ్మాయిలతో తిరుగుతున్నాడు 800 మంది అంటే, నా కొడుకు మగాడు అయితే ఏమనుకున్నావు 800 మంది తిరుగుతాడు అన్నాడు మా డాడీ రిచ్గా. నా కొడుకు అంత ఫ్యాన్స్ ఉంటారని చెప్పి మాట్లాడితే దీనికి షాక్, ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు అనుకుంది. రాంగ్ బటన్ ప్రెస్. అవునా, మనం నీకు పెళ్లి చేస్తాను రా అమ్మా, నీకు పెళ్లి చేస్తారు అనుకుంటది అది. ఏంది సో కాకపోతే పాపం నాకు అమ్మాయి వాళ్ళ ఫాదర్ కి నేను అంతా తెలుసు, బట్ అలా బయటికి రావడం తప్పు కదా, తను రిలీజ్ చేయటం. సో అలా వచ్చిన ఫొటోస్ లో 2 మావి వచ్చినాయి. వీడియో కాల్ ఫొటోస్ దీని దగ్గర ఉన్నాయి, ఇది రిలీజ్ ఇచ్చింది. మళ్ళీ ఇది రిలీజ్ ఇచ్చిందని ఎవరు చెప్పారు? మనకి పెట్రిషియా చెప్పింది. సరిపోయింది ఎవిడెన్స్. ఇట్స్ క్లీన్ ఎవిడెన్స్ దట్ షీ షేర్డ్ ఆల్ అవర్ ఇమేజెస్ టు ద మీడియా. ఏది ఆల్రెడీ తన మీద ఎఫ్ఐఆర్ మనం చేసాం, జైలుకి వెళ్ళి వచ్చింది, బెయిల్ మీద ఉంది. అండ్ తను చెప్పేసి నా దగ్గర ఆ డివైస్ లో ఫొటోస్ లేవు నా దగ్గర అని చెప్పింది బ్రో. అంటే తన డివైస్ అన్ని అరెస్ట్ చేసాము అని చెప్పారు. మరి ఎక్కడి నుంచి బయటకు వస్తాయి అవి డివైస్ లేకుండా? అవును, అది ఇప్పుడు మళ్ళీ దాని మీద యాక్షన్ తీసుకోబోతారు. ఓకే ఓకే ఓకే, అంతే కదా. అంతే బ్రో, అంతే. మారుతుందా మరి ఇంకా లావణ్య? అదే బ్రో, అది ఇది కావాలని చేస్తుందా లేకపోతే సైకలాజికల్ డిసార్డర్ అన్నది? సైకలాజికల్ డిసార్డర్ ఏంటంటే ఎవరో ఏదో హార్మ్ చేసేస్తారని చెప్పి ముందే హార్మ్ చేసేసే టైప్ వీళ్ళు. పారనాయిడ్ అవుతుంటది. అంతే. శ్రావ్య అంతే, తిని కూడా అంతే. శ్రావ్య కనబడదు, లావణ్య కనబడుతుంది. శ్రావ్య కూడా అలా నేను ఏదో ఎవరో చేస్తున్నారనే ఆలోచనలో ఉంటది. నన్ను అడిగేది, ఇక ఇట్లాగా మా సీనియర్ అడ్వకేట్ ఇట్లా అంటున్నాడు, మరి ఆయనకి ఏమన్నా నా మైండ్ ఉందంటావా అని అడుగుతుంది. ఎవరు పేరు ఇదేనా అని అడిగితే అవునని చెప్పింది. నేను అనుకోండి, లేకపోతే స్కిజోఫ్రెనియా అనుకుంటున్నా బ్రో. అంతే అంతే. వాళ్ళని నేను అదే అడుగుతాను ఇప్పుడు. నన్ను కూడా తీసుకెళ్ళండి, కాల్ చేసి వాళ్ళని కూడా తీసుకెళ్ళండి. ఒకళ్ళు రీహాబ్ అయినా సరే ఇద్దరం వెళ్దాం అంట. నేను దాంతో కూడా పద ఇద్దరం వెళ్దాం అంట. ఇప్పుడు కాదులే బేసిక్ అప్పట్లో ఆ స్టార్టింగ్ టైమ్ లో. ఇప్పుడు అసలు వీళ్ళకి మైండ్ సెట్ అయితే గానీ ఇంకా నీ పైన అటాక్ చేయడము, లేదా మళ్ళీ నువ్వు వాళ్ళ పైన అటాక్ చేయడం, నీ మెంటల్ పీస్ ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు నాకు కూడా మెంటల్ హెల్త్ చాలా డిస్టర్బ్ అయింది బ్రో. అవును, చాలా ఎఫెక్ట్ అయింది బ్రో. టాక్సిక్ బ్రో ఇదంతా, చాలా టాక్సిక్. అది మన మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది, మనకి సూసైడ్ అటెంప్ట్స్ చేయాలనిపిస్తుంది. అదే నేను ఫస్ట్ అటెంప్ట్ చేసా, తర్వాత రియలైజ్ అయ్యా అదేంది నేను పోయేది ఏంది, పోత దీన్ని కూడా తీసుకెళ్ళాలి, పోవాలి లేకపోతే దీన్ని పంపించాలని చెప్పి నిజంగా బ్రో. నేను యాక్చువల్ గా అటెంప్ట్ అంటే నేను అది వేసుకున్న తాడు ఏదో వేసుకొని నీ స్టూల్ అలా దాన్ని నేను కూడా దడేలు మన కింద పడ్డా. సరిగ్గా కట్టుకోవాలి, నాకు రాదు. అది మనకి ప్రాక్టీస్ లేదు కదా, మనకి స్కూల్లో నేర్పించాలి. నాకు దడేలు మన కింద పడ్డా. అప్పుడు నాకు రియలైజ్ అయ్యా, ఓకే అసలు నేనెందుకు పోవాలి, అది తప్పు చేసి అది నన్ను హామ్ చేస్తుంటే నేనెందుకు పోవాలి, పోతే దాన్ని కూడా తీసుకెళ్దాం అనుకున్నా, లేదంటే దాన్ని పంపించేయాలనుకున్నది. అది అక్కడే నేను అసలు ఇంకా ఎంత ఫూలిష్ కింద పడడం మంచిదైంది, లేదంటే దేవుడి అది ఇది ఇంకా
నువ్వు అదే నేను అంత త్వరపడకు, నువ్వు ఫూలిష్ ఫైట్ గా ఎలా చేయాలని. చేశానని రియలైజ్ అయ్యా ఆ టైంలో. అంతే కదా మనం అంతే అలా అంతే చేస్తే. 100% అది. నువ్వు రావాలి బ్రో, నువ్వు హైదరాబాద్ రా, ఒకసారి మాట్లాడదాం. యా నేను వస్తా, కలుద్దాం బ్రో, కలుద్దాం. నువ్వు అదేదో కలుద్దాం. చూడు మరి ఓ హీ టీమ్స్ ఒకటి సెట్ చేద్దాం. 100% ఈ టీమ్స్ మనం ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేద్దాము. ఈ టీమ్స్ గురించి తర్వాత యా యా పెట్టాలని చెప్పి నువ్వు చెప్పు ఎప్పుడు వస్తావు. అవును వెయ్యాలి బ్రో. నేను వస్తాను బ్రో, నేను మండే అలా వస్తావు. మండే వస్తావు. ఓకే ఓకే యా కలుద్దాం. కలుద్దాం. యా బ్రో. ఓకే చలో. రైట్. యా బాయ్.